15 సంవత్సరాలు కాదు, సూర్యవంశీ రియల్ ఏజ్ ఎంతో తెలిసిపోయింది. బీసీసీఐ బోన్ టెస్ట్ చేయించింది. దానికి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చేశాయి. బాస్, ప్రస్తుతం ఇండియాలో ఏ ప్లేయర్ గురించైనా విపరీతమైన చర్చ జరుగుతుంది అంటే అది కేవలం వైభవ్ సూర్యవంశీ గురించే. ఒకవైపు వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్కి అందరూ ఫిదా అవుతున్నారు. అలాగే ఇంకోవైపు అసలు వైభవ్ సూర్యవంశీ నిజంగానే 15 సంవత్సరాల పిల్లవాడైనా, లేదంటే మోసం చేసి తక్కువ ఏజ్ చూపిస్తున్నాడా అని. మరసలు వైభవ్ సూర్యవంశీ రియల్ ఏజ్ ఎంత? బీసీసీఐ చేయించిన బోన్ టెస్ట్ రిపోర్ట్స్ ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బాస్, ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ వీర విహారం కొనసాగుతూనే ఉంది. తనకి ఆపోజిట్గా ఏ టీం వచ్చినా, ఏ బౌలర్ వచ్చినా వైభవ్ నిర్దయగా బౌండరీల మోత మోగిస్తున్నాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. గ్రౌండ్లో అడుగుపెట్టడం, చితకబాదడం, నయా రికార్డులు క్రియేట్ చేయడం ఆనవాయితీగా మార్చుకున్నాడు. ఇంత చిన్న పిల్లాడు ఎలా వరల్డ్ క్లాస్ బౌలర్స్పై పిడుగులా పడి పరుగుల వరద పారిస్తున్నాడు అని షాక్ అవ్వని క్రికెట్ అభిమాని ఉండడు. ఎందుకంటే తన బీభత్సమైన బ్యాటింగ్తో మంచి బౌలర్స్, అది జస్ప్రీత్ బుమ్రా కావచ్చు, భువనేశ్వర్ కుమార్ కావచ్చు, జోష్ హేజల్వుడ్ కావచ్చు, మహమ్మద్ సిరాజ్ కావచ్చు, ఎవరిని వదిలిపెట్టలేదు సూర్యవంశీ. మినిమం 4s లేదంటే 6లతో అల్లాడించేస్తున్నాడు. ఇక ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ రియల్ ఏజ్ పై క్లారిటీ వచ్చేసింది. వైభవ్ క్రికెట్లో సత్తా చాటుతున్న డే 1 నుండే ఎలా 14 సంవత్సరాల కుర్రాడు కనికరం లేకుండా బ్యాట్తో బీభత్సం చేస్తున్నాడు అన్న డౌట్స్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. అఫ్కోర్స్ ప్రస్తుతానికి 15 ఇయర్స్ అని చెబుతున్న ఈ 15 సంవత్సరాల కుర్రాడు ఎలా ఇన్ని పరుగులు సాధిస్తున్నాడన్నదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు ఆ క్వశ్చన్కే సమాధానం క్లారిటీగా తెలుసుకుందాం. ఏదో ఊరికే చెప్పడం కాదు. బీసీసీఐ చేయించిన బోన్ టెస్ట్ రిపోర్ట్ ఆధారంగా వైభవ్ ఏజ్ ఎంతో తెలుసుకుందాం. బోన్ టెస్ట్ ద్వారా ఒక వ్యక్తి రియల్ ఏజ్ చెప్పేయచ్చు. అయితే రీసెంట్గా సూర్యవంశీ ఓల్డ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతుంది. వైభవ్ ఎలా అయితే తుఫాన్ బ్యాటింగ్ చేస్తూ ఫుల్ ఫేమ్ తెచ్చుకుంటున్నాడో, దాంతో వైభవ్ గురించి తెలుసుకోవడానికి క్రికెట్ ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. దాంతో తన ఓల్డ్ వీడియోస్ ఇప్పుడు ఎస్ఎంలో వైరల్ అవుతున్నాయి. అవి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ అందులో ఓ వీడియోలో వైభవ్ తన వయస్సు 12 సంవత్సరాలు అని చెప్పాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ వీడియో 2020 సంవత్సరానిది. అంటే 2020లో తన ఏజ్ 12 సంవత్సరాలు అయితే ఇప్పుడు నడుస్తుంది 2026. అంటే వైభవ్కి మినిమం 12+6 అంటే 18 ఇయర్స్ ఉండాలి. కానీ సూర్యవంశీ ఏం చెబుతున్నాడు? తనకి కేవలం 15 ఇయర్స్ అని. దీంతో మళ్ళీ సూర్యవంశీ ఏజ్పై రచ్చ మొదలైంది. అయితే ఈసారి బీసీసీఐ ఇన్వాల్వ్ అయింది. మాటికి వైభవ్ ఏజ్పై జరుగుతున్న రచ్చకి ఫుల్ స్టాప్ పెట్టేయాలని నిర్ణయించుకుంది. అందుకే వైభవ్కి బోన్ టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్స్ని ముందుకు తెచ్చింది. ఈ టెస్ట్ స్వయంగా బీసీసీఐయే చేయిస్తుంది. ఎందుకంటే ఏ ప్లేయర్ కూడా తన ఏజ్కి సంబంధించి ఎలాంటి ఫ్రాడ్స్ చెయ్యకుండా ఉండేందుకు. మరి బీసీసీఐ చేయించిన బోన్ టెస్ట్ రిపోర్ట్ ఏం చెప్పింది? తను ఫ్రాడ్ చేశాడందా, లేదంటే అదే రియల్ ఏజ్ అని చెప్పిందా? అంటే బోన్ టెస్ట్ రిపోర్ట్స్ వైభవ్కి క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఆన్ బాస్, క్లీన్ చిట్ ఇచ్చేసింది. దీంతో వైభవ్ ఫ్యాన్స్కి, అందులో మీరు కూడా ఉండొచ్చు, ఆఫ్కోర్స్ క్రికెట్ని అభిమానించే అందరూ వైభవ్ బ్యాటింగ్కి ఫిదా అయిపోక తప్పదు. ఎందుకంటే అంత చిన్న ఏజ్లో తను చేస్తున్న విధ్వంసం అలాంటిది. ఇక తన ఫ్యాన్స్ అందరికీ సూపర్ గుడ్ న్యూస్ ఇది. వైభవ్కి జరిగిన బోన్ టెస్ట్ రిపోర్ట్స్ ఇది క్లియర్ చేసేసింది. వైభవ్ ఏదైతే తన ఏజ్ గురించి చెబుతున్నాడో అది సరైందే అని క్లీన్ చిట్ ఇచ్చేసింది. అంటే బోన్ టెస్ట్ ఎగ్జాక్ట్లీ 15 ఇయర్స్ అని చెప్పదు. అంటే అటు ఇటుగా అంతే అని చెబుతుంది. ఓ 6 months ఆర్ 1 year అటు ఇటుగా ఉండొచ్చని. సో తన ఏజ్ విషయంలో వైభవ్ ఎలాంటి ఫ్రాడ్కి పాల్పడలేదని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఎన్నో నెలలుగా సాగుతున్న వివాదానికి, అదే వైభవ్ ఏజ్ కాంట్రవర్సీకి పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెట్టేసింది బీసీసీఐ. ఇక ఇప్పుడు ఎవ్వరు కూడా ఎలాంటి అనుమానాలు మనసులో పెట్టుకోకండి. వైభవ్ సూర్యవంశీ ఏజ్ 15 సంవత్సరాలే నమ్మండి. ఇక వైభవ్ క్రికెట్లో చేస్తున్న విలయ తాండవాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. మరి ఐపీఎల్లో విధ్వంసం చేస్తున్న వైభవ్కి టీమిండియాలో కూడా స్థానం కల్పించాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. 15 సంవత్సరాల వయసుకు వచ్చిన వైభవ్ టీమిండియాలో ఆడడానికి అన్ని విధాలా
అన్ని విధాలా ఇప్పుడు అర్హుడే. మరి టీమిండియా ఆడే నెక్స్ట్ సిరీస్లోనే వైభవ్ని ఆడించాలని మీరు కోరుకుంటున్నారా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.